అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మైక్ లేదు మాట్లాడుతున్నారు. మీ కూటమి పాలనపై దాదాపు ఏడాది 8 నెలలు గడిచింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముంది అద్భుతంగా పాలన ఉందని ప్రజలందరూ చెప్తున్నారు. చాలా ఛానల్స్లో ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ఉంటే 75% పైబడి పాజిటివ్గా 85% పైగా నియోజకవర్గాల్లో అన్ని ఛానల్స్ చెప్తున్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అద్భుతంగా అందుతున్నాయి. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో ఎక్కువ పారిశుద్ధ్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. మీరు వచ్చిన తర్వాత పంట కాలువలన్నీ కూడా క్లీన్ చేయించారు. ఇంకా ముందు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అందరికీ తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా ఇవ్వాలి అనేది మెయిన్ కార్యక్రమం. తాగునీరు ఎక్కడ ఏ ఎకరానికి కూడా నీరు అందకపోవడం లేదు. సాగునీరులో తాగునీరు కూడా మనకున్న 72 గ్రామాల్లో సుమారు 62-63 గ్రామాలు మైక్రో ఫిల్టర్స్ ఫిక్సింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ బ్యాలెన్స్ 10 గ్రామాలు కూడా రాబోయే 20-25 రోజుల్లో పూర్తి అయిపోతాయి. కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే ఏ విధంగా జరుగుతుంది? తెలుగు సంప్రదాయం ప్రకారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పందెం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ వీక్షకులు వచ్చారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా పందాలను అయితే వీక్షించడానికి వచ్చారు. 3 రోజుల పాటు సాంప్రదాయబద్ధ రీతిలో ఇవన్నీ కూడా వేడుకలు నిర్వహించుకుంటామని అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్తున్నారు.